వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ కావచ్చు, లేదా వాళ్ళ మీడియా అంటే అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేదా సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే పొద్దున్న లేచింది మొదలు ప్రస్తుత ప్రభుత్వం అంటే 2024 ఎన్నికల తర్వాత ఫామ్ అయిన ప్రభుత్వం చాలా అప్పులు తెచ్చేస్తుందంట. ఇంతకీ మనకి ఎన్నికల ఫలితాలు జూన్ 4న వచ్చినాయి. జూన్ 12న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. ఆ తర్వాత ఒక 4-5 రోజులకు, వారం రోజులకి అట్లాగా మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అంటే అంతా కలిపి ఒక 10 రోజులు అయింది. ఈ 10-12 రోజుల్లోనే సంపద ఏమీ సృష్టించలేదంట. అంటే ఈ కొత్త ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అంట సంపదనేమీ సృష్టించకుండా అప్పులు తెచ్చి పెన్షన్లు ఇస్తున్నారంట. ఓ పక్కన 3,000 నుంచి 4,000కి పెంచిన పెన్షన్తో పాటు ఒక 3 నెలల ఎరియర్స్ అన్నీ కలిపి 7,000 పెన్షన్ పంచుతుంటే దాని సంగతి వదిలేసి అప్పు తెస్తున్నారు, సంపద సృష్టించలేదు, అది కూడా 10 రోజుల్లోనే అని